అలాగే తిరుమల పరకామణి కేసులో కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఎవరంటున్నారు ఈ మాట? మన రాష్ట్ర హైకోర్టు అంటుంది. నిందితుడితో వారు కుమ్మక్కయ్యారు, కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదు, ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ, ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏసీబీలకు స్వేచ్ఛ, అమానవీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తీతిదేను ప్రశ్నించిన హైకోర్టు. అసలు ఈ పరకామణి అంటే ఏంటి? పరకామణి అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేటువంటి హుండీలకు వచ్చేటువంటి ఆదాయాన్ని, అంటే డబ్బు అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, లేదా విదేశీ డాలర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేనికి సపరేట్ చేసి, వెండికి వెండి, బంగారానికి బంగారం మొత్తం సపరేట్ చేసి లెక్కించి భద్రపరుస్తారు. దీన్నే పరకామణి అంటారు. సో ఈ పరకామణిలో గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనేటువంటి నిందితుడు శ్రీవారి హుండీ ఆదాయాన్ని దొంగతనం చేశాడనే ఆరోపణలు వచ్చి ఆ తర్వాత లోక్ అదాలత్లో ఆ కేసు కొట్టేసింది గత ప్రభుత్వం అని చెప్పి నానాయాగి చేస్తూ వస్తుంది ఈ ప్రభుత్వం. చివరికి తన ఆస్తులను కూడా శ్రీవారికి రాసిచ్చే పరిస్థితి వచ్చింది ఆ నిందితుడు. ఇక నన్ను వదిలేయాలంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. కానీ ప్రభుత్వం అయితే వదలలేదు, ఇంకా కోర్టులో పోరాడుతూనే ఉంది. సో ఆ నిందితుడు ఆ తప్పు చేయాలి అంటే అధికారులకి తెలిసే జరుగుతుంది, అక్కడ చెక్కింగ్ సరిగ్గా జరగలేదు, కావాలని వాడికి ఆ స్వేచ్ఛ ఇచ్చారు ఆ దొంగకి, దీంట్లో పోలీసుల పాత్ర కూడా ఉండొచ్చు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేస్తుందన్నమాట. సరే, మనం చూస్తే తిరుమల శ్రీవారి పరకామణి చోరీ ఘటనకు సంబంధించిన కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టు స్పష్టం చేసిందంట. సిఐడి నివేదికను పరిశీలిస్తే ఈ కేసులో నిందితుడు సివి రవికుమార్ తదితరులతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కైనట్లు స్పష్టమవుతుందంట. అసలు పోలీసులపైన అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు పోలీసులు దొంగతో చేతులు కలిపారని కోర్టు చెప్తుందంటే ఈ సిబిఐ ఇచ్చినటువంటి దర్యాప్తు ఆధారంగా మాట్లాడుతుంది కోర్టు. ఇప్పుడు ఇది చోరీపై ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చోరీపై నమోదైన కేసును అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై మినహా ఇతర విషయాల్లో సిఐడి ఏసీబీ చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని పేర్కొంది. నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు అర్జించిన వ్యవహారం, అలాగే తితిదేకి ఆస్తులను రాసిచ్చిన విషయంలో సైతం చట్ట ప్రకారం ముందుకెళ్లే స్వేచ్ఛ సిఐడి ఏసీబీకి ఉంటుందని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారంట. అంటే అన్ని ఆస్తులు ఎలా ఉన్నాయి, ఆదాయానికి మించిన ఆస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎలా ఉంది, ఈ శ్రీవారికి ఆస్తులు రాసిచ్చిన దాని మీద కూడా మీరు దర్యాప్తు చేయొచ్చు. వీళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద పూర్తి స్వేచ్ఛనైతే హైకోర్టు ఇచ్చిందనమాట. అలాగే తీతిదే నివేదికలపై ఆక్షేపణ కూడా చేసింది. అంటే చెక్కింగ్ చేసే క్రమాన్ని కూడా కొన్ని మార్పు చేర్పులు చేయాలంటుంది. ఇప్పుడు భక్తులు ఆ లెక్కింపులో పాల్గొనే ప్రక్రియలో వాళ్ళ లోదుస్తులను సైతం చెక్ చేయటం అలా చేయొద్దు, వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారంటుంది. దాని ద్వారా ఒక టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి ఆ టేబుల్ పైన లెక్కించే విధానం తీసుకురమ్మంటుంది దీని మీద. సో ఏంటంటే ఈ పరకామణి కేసు అయితే చాలా సీరియస్గా హైకోర్టు తీసుకుంది. పోలీసులే ఇలాంటి తప్పులు చేస్తే ఏముంటుంది అంటే ఇప్పుడు తీగలాగుతుంది ఈ ప్రభుత్వం, డొంక ఎక్కడ కదిలిద్దో చూడాలన్నమాట.